ఓం శాంతి. ఈ మాసం పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం దాది జానకీజీ గారి క్లాస్ని వినబోతున్నాము. ఈ క్లాస్ని ముఖ్యంగా దాది 2/10/2006 2006 సంవత్సరము అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాడు ఈ క్లాస్ని చేయించటం జరిగింది. ఈ క్లాస్ యొక్క శీర్షిక అశరీరీ బన్ అశరీరీ బాప్ సే కనెక్షన్ జోడో తో లైట్ మైట్ మిలేగి, వికరం వినాశ్ హోంగే. దాది ఏం చెప్పారు? ముఖ్యంగా జానకి దాది గారు, అశరీరులుగా అయి అశరీరీ తండ్రితో సంబంధాన్ని జోడించండి, అప్పుడు లైట్ మరియు మైట్ లభిస్తుంది, వికర్మలు వినాశనం అవుతాయి. महफिल में जल उठी शमा, हम फेरी लगाने वाले परवाने नहीं, मर मिटने वाले फिदा होने वाले हैं. పాట చెప్తున్నారు దాది. మెహఫిల్ మే జల్ ఉఠి షమా పర్వానోం కే లియే, సభలో దీపం వెలిగింది మిడతల కోసమని. మరి చుట్టి తిరిగి వెళ్ళిపోయేటువంటి మిడతలు కాదు, దాని లోపల బలిహారం అయ్యేటువంటి వాళ్ళు, దాని లోపల పూర్తిగా సమర్పితమయ్యేటువంటి మిడతలు. ఫిదా హోనే కే లియే సిర్ఫ్ మొహబ్బత్ చెయ్యే, సచ్చా ప్యార్ చెయ్యే. బాబా పైన సమర్పణ అవ్వడానికి, వారిపైన పూర్తిగా మనల్ని మనము సమర్పించుకోవటానికి కోసము కేవలం ప్రేమ కావాలి, సత్యమైన ప్రేమ కావాలి. బుద్ధి और कहाँ भी चक्कर नहीं लगाए, क्षमा को देखा మన సర్వశక్తివాన్ బాప్ को देखा. అంటే సత్యమైన ప్రేమ అంటే బుద్ధి ఇంకెటువైపు కూడా వెళ్ళకూడదు. దీపాన్ని చూసాము అంటే సర్వశక్తివంతుడు బాబాని చూసాము. हम बाबा के बच्चों के अंदर में गीता के ज्ञान और चलन में बाबा के चरित्र. మరి మన బాబా పిల్లలు లోపల గీతా జ్ఞానం ఉంది, మరి బయట నడవడిక చూస్తే బాబా యొక్క చరిత్ర కనిపించాలి. बहुत खुशी है, पता नहीं क्यों कोई उदास होते हैं. దాది అంటున్నారు చాలా సంతోషం ఉంది ఇప్పుడు. ఇంకా దాది అంటున్నారు తెలీదు మరి కొంతమంది ఉదాసీనంగా ఎందుకు అయిపోతారో తెలీదు, అంత సంతోషం ఉండాలి. బద్కిస్మత్ వాలే దుఃఖీ హోతే హై, అరే మేరే మీఠే బాబా గీతా జ్ఞానదాతా కే 2 శబ్ద సున్లో బస్ ఖుషీ హీ ఖుషీ హై. ఎవరికైతే అదృష్టం సరిగ్గా లేదో, తలరాత సరిగ్గా ఉండదో అలాంటి వాళ్ళు దుఃఖీగా అవుతారు. మరి దాది అంటున్నారు, ఓ నా మధురమైన బాబా, గీతా జ్ఞానదాత శివబాబా యొక్క 2 పదాలను 2 శబ్దాలను వినండి, ఇంకా సంతోషమే సంతోషం కలుగుతుంది. అంటే దుఃఖీగా అయినప్పుడు బాబా యొక్క మురళి తీసి చదవాలి, వినాలి, అప్పుడు సంతోషం కలుగుతుంది. అంటే బాబా యొక్క ఏవైతే నష కలిగించే పాయింట్స్, సంతోషంలో తీసుకుని వచ్చేటువంటివి, అలాంటి పాయింట్స్ చదివినట్లయితే ఆనందంలోకి వస్తారు. पहले हम मनमना भाव कहते थे, मध्याजीभव शब्द नहीं कहते, लेकिन जिसकी बुद्धि में लक्ष्य लक्ष्यदाता है वो मध्याजीभव है ही. మరి మొదట మనము మన్మనాభవ అని చెప్పేవారము, మధ్యాజీభవ శబ్దం ఉండేది కాదు. కానీ ఎవరి బుద్ధిలో అయితే లక్ష్యము లక్ష్యదాత ఉన్నారో వారు మధ్యాజీభవగా ఉండనే ఉన్నట్టే. न्यारे रहने में अकल की बात है, जो डिटैच रहना नहीं जानते वह न्यारे नहीं रह सकते. అతీతంగా ఉండటంలో తెలివి యొక్క విషయము, అతీతంగా కావడంలో ఎవరైతే అతీతంగా అవ్వడం రాదో వారు ఇంకా డిటాచ్గా ఉండలేరు. డిటాచ్గా రాని వాళ్ళకి అతీతంగా ఉండటం రాదు. హరేక్ కా పాఠ్ హే, कमल का फूल देखो उसकी शोभा अपनी है, सूरजमुखी का फूल देखो उसकी शोभा अपनी है, गुलाब के फूल की शोभा अपनी है, अभी थोड़े ही कहेंगे कि कांटा क्यों है. దాది అంటున్నారు, ప్రతి ఒక్కరి పాత్ర వారి వారిదే. ఉదాహరణగా కమల పుష్పాన్ని చూడండి, దాని యొక్క సుందరత దానిదే. అదే సూర్యకాంతం పువ్వు ఉంది అంటే సూర్యుడి వైపే తన యొక్క సూరజ్ముఖి అని అంటారు, సూర్యుడి వైపే ముఖాన్ని పెట్టి ఉంటుంది, దాని యొక్క శోభ, దాని యొక్క అందం ఒకటి. గులాబీ పుష్పం ఉందనుకోండి, గులాబీ పుష్పం యొక్క అందము సుందరత వేరు. అభి థోడే కహెంగే కి కాంటా క్యో హై, జో కాంటే కో దేఖ్తా హై ఫూల్ కో నహీ దేఖ్తా వో కౌన్ హై. సో దాది అంటున్నారు గులాబీ పుష్పం ఎంత బాగుంటుంది, మరి దాన్ని చూస్తారు కానీ
ముళ్ళు కూడా ఉన్నాయి, దీనికి ఎందుకు ముళ్ళు ఉన్నాయి అని అన్నారు కదా. ఎవరైతే ముళ్ళని చూస్తారో వాళ్ళు పువ్వుని చూడలేరు. మరి అలాంటి వాళ్ళు ఎవరు? అచ్చాయి కో పకడో గులాబ్ కే ఫూల్ కో పకడ్నే కా భీ అకల్ चाहिए. మంచిదాన్నే పట్టుకోండి, గులాబీ పువ్వుని పట్టుకోవడానికి కూడా తెలివి కావాలి, అంతే కదా. ముళ్ళు ఉన్నప్పుడు ముళ్ళు మనకు తగలకుండా ఎలా పట్టుకోవాలి అనేటువంటి తెలివి ఉండాలి కదా. ऐसे नहीं सोचो कि इसमें तो कांटे हैं. अरे तू फूल को देख, रोज़ गार्डन में जाकर साक्षी होकर देखो, कोई दो फूल एक जैसा नहीं हो सकते. దాది అంటున్నారు, నీవు పట్టుకోవడం రాదు అని అనుకోని పువ్వునే పట్టుకోవద్దు అని అనుకోరు కదా. అంటే పువ్వుని పట్టుకోవాలి అంటే పువ్వుని చూడాలి, అంతేకాని ముళ్ళని చూడకండి. రోజ్ గార్డెన్లో వెళ్ళి సాక్షిగా అవి చూశారనుకోండి, ఏ రెండు పుష్పాలు ఒకలాగా ఉండవు, అంతా వేరువేరుగానే ఉంటాయి. ऐसे दृष्टिकोण वाला फूलों की खुशबू लेकर सुखदाई बन जाता है. हर एक की वैल्यू को विशेषता को देखने से सुखदाई बन जाते हैं. మరి ఇలాంటి దృష్టికోణం ఉన్నట్లయితే పూల యొక్క సుగంధాన్ని తీసుకుని సుఖదాయులుగా అవుతారు. ప్రతి ఒక్కరి వాల్యూ, ప్రతి ఒక్కరి విశేషతను చూసి సుఖాన్ని అనుభవం చేస్తారు. निष्काम सेवाधारी सच्चा सेवाधारी कभी यह नहीं देखता है कि कोई अप्रिशिएट करता या नहीं. उसकी निष्काम सेवा देख अंधों की भी आंखें खुल जाती है, बहरों के कान खुल जाते हैं. నిష్కామ సేవాధారి, ఎలాంటి కోరిక లేనటువంటి సత్యమైన సేవాదారులు ఎప్పుడు కూడా ఇలా చూడరు, నన్ను ఎవరైనా పొగడాలి, నన్ను ఎవరైనా గుర్తించాలి అని అనుకోరు. వారు నిష్కామ సేవ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళని చూస్తే కళ్ళు లేనటువంటి వారికి కూడా కళ్ళు తెరుచుకుంటాయి. అంటే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, ఆ వైబ్రేషన్స్ అయితే క్యాచ్ చేయగలుగుతారు కదా. చెవులు లేనటువంటి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది వీళ్ళు చేసే ఇట్లాంటి సేవ ఏంటి అనేటువంటిది. అంటే చెవులు కూడా ఓపెన్ అయిపోతాయి. जो अच्छी बात देखने की है वो देखते नहीं है, जो ना सुनने वाली बात सुनते हैं, सुनने वाली बात नहीं सुनते. 4 साल की पुरानी बात याद होगी पर आज की मुरली की बात याद नहीं रहेगी. ये कैसी बुद्धि है. దాది అంటున్నారు, కళ్ళు కనిపించని వారికి కూడా కళ్ళు తెరుచుకుంటాయి, చెవులు వినిపించని వారికి కూడా చెవులు తెరుచుకుంటాయి అని అన్నారు కదా. దాది అంటున్నారు, ఎవరైతే మంచి విషయాల్ని చూడాలని అనుకుంటారో అవి కనిపించవనుకోండి, ఏదైతే వినాలో దాన్ని వినరు, ఏది వినకూడదో అలాంటిది వింటారు. అంటే 4 సంవత్సరాల ముందుండే విషయం అంతా పాత విషయాల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు, కానీ ఈరోజు విన్నటువంటి చదివినటువంటి మురళి అయితే గుర్తుండదు. ఇది ఎట్లాంటి విషయం కదా. बाबा जो अच्छी अच्छी बातें सुनाकर मोहित कर लेता है तो और कोई बात बुद्धि में आती ही नहीं है. బాబా మంచి మంచి విషయాలను వినిపించి మన బుద్ధిని మోహిస్తారు, ఇష్టపడే విధంగా చేసేస్తారు. ఇంకా అప్పుడు ఏ విషయము కూడా బుద్ధిలో రానే రాదు. ప్రభు చరిత్ర की बातें इतनी ऊंची है जो और कोई बातें याद ही नहीं आती है. బాబా యొక్క చరిత్ర విషయాలు ఎంత ఉన్నతమైనటువంటివంటే ఇంకా వేరే ఏ విషయాలు బుద్ధిలోకి రానే రావు. భగవాన్ తేరా సద్గురు మేరా స్వామి ఇస్మే కిత్నీ తాకత్ హై. భగవంతుడు నా యొక్క సద్గురువు, నా స్వామి ఉన్నారు, దీంట్లో ఎంత శక్తి ఉంది. భగవంతుడే నా సద్గురువు, భగవంతుడే నా స్వామి అని భావించటంలో. बाबा ऐसी दृष्टि देके सुला देता है, ऐसे सोना चाहिए जैसे बच्चा, कोई फिक्र की बात ही नहीं. जिसको रात को सोने नहीं आता उसको सवेरा कैसा होगा, दिन कैसा होगा. दिनचर्या बताती है कि सवेरे कैसे हुआ है. దాది అంటున్నారు, బాబా ఎలాంటి దృష్టిని ఇస్తారు అని అంటే దాంతో ఇంకా మంచిగా నిద్రపోతారు. అంటే పిల్లల్లాగా నిద్రపోవాలి, పడుకున్నప్పుడు పిల్లల్లాగా నిద్రపోవాలి, ఏ చింత ఉండకూడదు. ఎవరి రాత్రి అయితే నిద్ర పట్టదో, నిద్ర పట్టకుండా ఉంటారో వాళ్ళ యొక్క ఉదయం ఎట్లా ఉంటుంది. రాత్రంతా నిద్రపోలేదనుకోండి, ఉదయం ఎట్లా ఉంటారు. సో దాది అంటున్నారు, దినచర్యతో చెప్పొచ్చు అనమాట వీళ్ళ యొక్క ఉదయం ఎలా ఉంది, వీళ్ళ రాత్రి ఎలా ఉంది అనేటువంటిది వాళ్ళ దినచర్యతో చెప్పొచ్చు. जो रात को लड़ाई झगड़ा करके सोता है उसको स्वप्न में भी लड़ाई होती है.
ఎవరైతే రాత్రి పడుకునే ముందు కోట్లాడి పడుకున్నారనుకోండి, వాళ్ళకి రాత్రి కలల్లో కూడా అవే వస్తాయి. సంకల్ప్ మే బాబా హే, స్వప్న మే బాబా హే, తో దర్పణ్ పవర్ఫుల్ హోగా. సంకల్పంలో బాబా, స్వప్నంలో కూడా బాబా ఉన్నట్లయితే దర్పణం కూడా చాలా శక్తివంతంగా అవుతుంది. జిస్సే ఔరోంకో బాప్ కా సాక్షాత్కార్ హోగా. ఎవరి స్వప్నంలో, ఎవరి సంకల్పాల్లో అయితే బాబా ఉంటారో వారికి బాబా సాక్షాత్కారం అవుతుంది. ऐसा दर्पण हो यह दिल बताते हैं. బాబా కనిపించాలి, ఇతరులకి సాక్షాత్కారం అవ్వాలి. అలాంటి దర్పణం తయారు కావాలని మన హృదయం కూడా అనుకుంటుంది. हड्डी सेवा करने वाले राजकुमार राजकुमारी बनेंगे. हड्डी सेवा माना जो किसी के दिल को लगे. మరి ఎముకలు అరిగిపోయే అలాంటి సేవ చేసేటువంటి వాళ్ళు రాజకుమారి రాజకుమారులుగా అవుతారు. ఎముకలతో చేసే సేవ అని అంటూ ఉంటారంటే ఎవరి హృదయానికైనా తగలాలి మన సేవ, అంటే వాళ్ళకి అనిపించాలి ఈ సేవ అనేటువంటిది, అంటే సుఖం అనేటువంటిది ఇవ్వాలి ఇతరులకి. सच्ची दिल से जो बाबा ने दिया है, अंदर से श्रेष्ठ भावना से औरों को दे. सेवा क्या है? సత్యమైన హృదయంతో ఏదైతే బాబా ఇచ్చారో లోపల శ్రేష్ఠ భావనతో ఇతరులకు ఇవ్వాలి. అది సేవ. సేవ అంటే ఏంటి మరి? రహస్య ఇతనా భరా హువా హై యోగ్ బల్ సే రాజాయి లేలి. ఎంత గుప్తమైనటువంటిది, ఎంత రహస్యయుక్తమైనటువంటిది ఈ విషయం అంటే యోగ బలంతో రాజ్యం తీసుకోవడము. विकर्म विनाश हो गए, इतनी याद हो जो मेरे सारे विकर्म विनाश हो जाए, जो स्वभाव संस्कार में भी नाम निशान ना रहे. వికర్మలు వినాశనం అవ్వాలి. ఎంత స్మృతి ఉండాలి అనంటే నా మొత్తం వికర్మలు వినాశనం అయిపోవాలి. ఏదైతే స్వభావ సంస్కారాలు ఉన్నాయో అవి కూడా పేరు గుర్తులు ఉండకూడదు. అభి ప్రాక్టికలీ దిఖాయి దేగా. సచ్చే పురుషార్థ్ మే సఫలతా కిత్నీ హై యహ్ అప్నే సే పూఛో. ఇస్మే ఠగి మత్ కరో. మీరు ప్రాక్టికల్గా చూడాలి సత్యమైన పురుషార్థంలో సఫలత ఎంతో ఉంది. ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దీంట్లో ఎప్పుడు మోసం చేసుకోకండి. దూసరే కిసీకో బీచ్ మే లానా మానా బాబా సే దూర్ హోనా. నేను బాబా, నా మధ్యలో ఇంకొకరిని ఎవరన్నా తీసుకొని రావడము అని అంటే బాబాని దూరం చేసినట్టు. హే అశరీరే బాప్, पर हमको भी अशरीरी बनाने के बिगर हमारे साथ मिलता नहीं है, कनेक्शन जुड़ता नहीं है. ఉన్నదైతే బాబా అశరీరి, కానీ మనల్ని కూడా అశరీరిగా చేయకుండా బాబా మనల్ని కలవరు. మరి బాబాతో సంబంధం జోడింపు చేయలేము అశరీరిగా కాకపోతే. జబ్ తక్ హమ్ అశరీరి నహీ బనే హై తబ్ తక్ బాబా నహీ మిల్తా హై. ఎప్పటిదాకా మనం అశరీరుల్లాగా అవ్వము అప్పటిదాకా బాబా మనతో కలవరు. अंदर आत्मा अपने आप को समझे कि लाइट माइट मिल रही है, कनेक्शन से मिलेगी. లోపల ఆత్మకి అనిపించాలి లైట్ మైట్ లభిస్తున్నాయని, కనెక్షన్తో లభిస్తాయి లైట్ మైట్. सिर्फ बाबा कहने से नहीं मिलेगी, सिर्फ रिलेशन से नहीं कनेक्शन से मिलेगी. కేవలం బాబా బాబా అంటుంటే రాదు. కేవలం బాబాతో ఒక సంబంధాన్ని పెడితే కాదు, ఆ సంబంధాన్ని జోడించాలి. కనెక్షన్, రిలేషన్ అని అంటే కేవలం ఒక బాబా బాబా అని అనుకుంటూ ఉండటము. కానీ ఎప్పుడైతే సంబంధాన్ని జోడిస్తామో అప్పుడు వస్తుంది. రిలేషన్ హే పర్ కనెక్షన్ వండర్ఫుల్ హే. బాబాతో రిలేషన్ ఉంది, ఇట్లా సంబంధం ఉంది, బాబా తండ్రి, టీచర్, గురువు అట్లా. కానీ కనెక్షన్ అంటే ఆ సంబంధాన్ని జోడించలేదనుకోండి అప్పుడు అవ్వదు. ఈ కనెక్షన్ అనేటువంటిది చాలా వండర్ఫుల్ ఉంది. శిక్షక్ స్టూడెంట్ కా కనెక్షన్ రిలేషన్ హే, ఉస్సే సర్వ ప్రాప్తియా హే. బాబా శిక్షకుడు మరియు స్టూడెంటు ఇవన్నీ ఉన్నాయి, రిలేషన్స్ అన్నీ ఉన్నాయి, మరి సర్వప్రాప్తులు ఉన్నాయి. రావణ్ ఇస్సే మరేగా, ऐसे नहीं मरेगा, नहीं तो रावण कई प्रकार से पकड़ कर बैठता है. రావణుడు బాబాతో ఎప్పుడైతే సంబంధాన్ని మనం జోడిస్తామో అప్పుడే చనిపోతాడు. లేదని అంటే రావణుడి యొక్క అనేక ప్రకారాలైనటువంటి విషయాలు ఉన్నాయి, అవన్నీ పట్టుకొని ఉన్నాయి. जब तक ऐसा योग बल नहीं है तब तक राजाई पद तो बहुत दूर हो जाता है. सेवा करेंगे, बाबा बाबा करेंगे तो सतयुग में ज़रूर आएंगे. ఎప్పటి వరకు అయితే యోగబలం లేదో అప్పటిదాకా రాజ్య పదవి అనేటువంటిది చాలా దూరం. సేవ చేయాలి, బాబా బాబా అని అంటూ ఉంటారు, అప్పుడే సత్యుగంలో తప్పకుండా వస్తారు.
अटेंशन और अभ्यास। जिसका अभ्यास है उसको टेंशन नहीं होगा, अटेंशन होगा। అటెన్షన్ మరియు అభ్యాసము. ఎవరికైతే అభ్యాసం ఉంటుందో వారికి టెన్షన్ ఉండదు, అటెన్షన్లో ఉంటారు. అభ్యాస్ వాలేకో ప్రాప్తి బహుత్ హై. అభ్యాసం చేసేవారికి ప్రాప్తి చాలా ఎక్కువ ఉంది. जो बाबा ने सुनाया है वो मेरे अभ्यास में आया है, उसके अभ्यास के आधार पर प्राप्ति है. ఏదైతే బాబా వినిపించారో అవి నా అభ్యాసంలో ఉన్నాయి, దాని అభ్యాసం పైన ఆధారంగా ప్రాప్తి ఉంటుంది. हरि के द्वार पर बैठे हैं, हरिद्वार से ऋषिकेश, ऋषिकेश से बद्री नारायण पहुँच जाएंगे. హరి యొక్క ద్వారంలో, పరమాత్మ ద్వారంలో కూర్చొని ఉన్నాం. ఈ హరి యొక్క ద్వారం నుంచి రిషికేష్కి వెళ్తాం, అంటే ఋషులుగా అవుతాం. ఆ తర్వాత రిషికేష్ నుంచి బద్రీనారాయణకి వెళ్ళిపోతాం. నర్సే బదల్ శ్రీనారాయణ బన్ జాయింగే, అంటే నరుల నుండి మారి మనం శ్రీనారాయణులుగా అవుతాము. पहले हरि के द्वार पर बैठे हैं, ऐसे भाग्यवान बच्चे जो सदा ही समझे किसका खाते हैं, किसके बच्चे हैं. మొదట మనం హరిద్వారానికి వచ్చాము, హరి యొక్క ద్వారానికి, పరమాత్మ ద్వారానికి వచ్చాము. ఆ తర్వాత శ్రీనారాయణుడిగా ఎత్తామన్నమాట. ఇలాంటి భాగ్యవంతులైనటువంటి పిల్లలు సదా ఇలా భావించాలి, మనము ఎవరిది తింటున్నాము, ఎవరి పిల్లలం మనము అని భావించండి. జిస్కే ఘర్ బైఠే హో ఉస్కో గుణతో గావో. ఎవరింట్లో అయితే కూర్చున్నారో, ఎవరిది తింటూ ఉన్నారో వారి గుణగానం అయితే చేయండి. శివబాబా ఇంట్లో కూర్చున్నాం కదా, శివబాబా తింటున్నాము, మరి శివబాబా గుణగానం చేయాలి. బాకీ కోయి అభిమాన్ కి షకల్ బాబాకు అచ్చి నహీ లగ్తీ హై. బాకీ ఇంకా ఏ అభిమానం యొక్క ముఖం కూడా బాబాకి బాగా అనిపించదు. బాబా పాస్ హోకర్ చలా జాయేగా, ముస్కురాయేగా భీ నహీ. బాబా పక్కన వచ్చి ఇంకా వెళ్ళిపోతారు, అప్పుడు నవ్వను కూడా నవ్వరు బాబా, ఎందుకంటే అభిమానంతో ఉన్నారు కదా. ఎవరి ఇంట్లో కూర్చున్నారో, ఎవరి పిల్లలుగా అయ్యారో, ఎవరిది తింటూ ఉన్నారో వారి గుణగానం చేయకుండా నేను నేను అని అభిమానంలోకి వచ్చేస్తే ఇంకా బాబా దగ్గర నుంచి చూస్తూ వెళ్ళిపోతారు, నవ్వను కూడా నవ్వరు అని అంటున్నారు. ఇది ఈరోజు జానకి దాది గారి క్లాసు. మనం అలా హరిద్వారానికి వచ్చి ఆ తర్వాత బద్రీనారాయణకి, అంటే నారాయణుడి సమానంగా అవ్వటానికి కోసం ఇప్పుడు పురుషార్థం చేద్దాము. ఈ క్లాస్ని మరొకటి 2 సార్లు విని ఈ వారమంతా ఇవే అభ్యాసాల్లో మనము ముందుకు వెళ్తూ ఉందాము. అచ్చా, ఓం శాంతి.